హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే డే 3 ఇన్ బెంగళూరు అనమాట. చాలా లేట్ అయిపోయింది. సో సారీ ఫర్ దట్. బికాస్ ఆఫ్ ద పర్సనల్ రీజన్ ఐ కాంట్ పోస్ట్ ద వీడియోస్. సో ఇప్పటి నుంచి అయితే డే 3 ఇన్ బెంగళూరు నా డే ఎలా గడిచింది, అలాగే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం చాలామంది గర్ల్స్ ఏంటంటే హస్బెండ్స్కి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, అది కూడా మన బడ్జెట్లో. సో నేను ఆ బెస్ట్ గిఫ్ట్లో బెస్ట్ బడ్జెట్లో మంచి ఆఫర్ ఒక దగ్గర రన్ అవుతుంది. ఆ ఆఫర్ ఏంటి, ఎక్కడ, ఏంటన్నది ఫుల్గా వ్లాగ్లో చూసేయండి. వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూస్తే మీకు ఆ అప్డేట్ ఏంటో తెలుస్తుంది. ఫస్ట్లీ మార్నింగ్ లేవగానే ఈ క్లైమేట్ మాత్రం అలానే ఉంటుంది, క్లౌడీగా. సో నేను మంచిగా దోశ తింటూ ఉన్నాను. సో దోశ తినేసి మంచిగా వాక్ చేద్దాం అలా అని పైకి వచ్చాను. పైకి వెళ్ళి చూస్తే ఎప్పుడు చూసినా మబ్బులు అయితే ఇలా క్లౌడీగా ఉన్నాయి. బెంగళూరు క్లైమేట్ అయితే ఆసమ్గా ఉందండి. నా క్లైమేట్ మాత్రం బాగా నచ్చింది, కానీ కొంచెం నాకు ఒకటే ప్రాబ్లం ఏమైందంటే అక్కడి నుంచి వచ్చాక ఫుల్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. అదొక్కటే నేను చాలా బాగా ఫేస్ చేశాను. సో మంచిగా పాయసం చేసింది మా చెల్లెలు. సో మంచిగా పాయసం తినేసి ఆ తర్వాత మళ్ళీ మేమైతే మా హంటింగ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ కోసం ఒక మంచి గిఫ్ట్ చూద్దామని చూస్తూ ఉన్నాను. సో అప్పుడు నాకు ఏంటంటే ఒక మంచి ఆఫర్ రన్ అవుతుందని తెలిసింది. సో మనం ఆగుతామా, సరే ఇదే ఛాన్స్, ఫస్ట్ టైం ఇంత రిస్క్ చేయడం అని చెప్పి నేనైతే మంచిగా ప్రిపేర్ అవుదామని చెప్పి ఆఫ్టర్నూన్ ఫుల్గా తినేసి బయటకైతే స్టార్ట్ అయిపోయామా. క్లైమేట్ చూసారుగా ఎలా ఉందో. యాజ్ యూజువల్గా బెంగళూరు క్లైమేట్ ఎప్పుడు క్లౌడీగానే ఉంటుంది, బట్ ఏ టైంలో వర్షం పడుతుంది అయితే అస్సలు చెప్పలేము. బట్ దట్స్ ఓకే, రిస్క్ చేయకపోతే తప్పదు కదా. సో అలా మేమైతే డే అయితే స్టార్ట్ చేసాం. మా దగ్గర ఉన్న ఏరియా నుంచి కొంచెం లోకల్ బస్సెస్ పట్టుకొని మేమైతే ఒక ఏరియాకి వచ్చేసాం. ఇది వచ్చి డ్రెస్ సర్కిల్ అనమాట. సో ఈ డ్రెస్ సర్కిల్ అనేది చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇప్పుడు నెల్లూరు, తిరుపతి ఇలా చాలా బ్రాంచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. వీడియో అలో లేదు కాబట్టి నేనైతే వీడియో తెలియదు. మీరు ఎవరైనా మీ దగ్గరలో ఉంటే కంపల్సరీగా ట్రై చేయండి. సో మేమైతే మంచిగా షాపింగ్ చేసేసాం, బాగా అలసిపోయామన్నమాట. సో బెంగళూరులో ఉన్న డ్రెస్ సర్కిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ బేకరీ ఉంది. సో చాలా రోజులైంది కదా తిందామని చెప్పి అందులో బాగా అలసిపోయామన్నమాట తిరిగి. సరే అని చెప్పి మా బ్యాగ్ అయితే పట్టుకొని ఇలా చూస్తే మాకు ఇక్కడ హనీ కేక్ అయితే కనపడింది. హనీ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. సరే అని హనీ కేక్ ఆర్డర్ చేసాం. అలాగే ఆ ఒక్క కేకే కదా డిఫరెంట్గా ట్రై చేద్దామని రస్మలై ఒకటి ఆర్డర్ చేసాం. కమింగ్ టు ద ఆఫర్, ఇక్కడైతే నేను చూపిస్తున్న షోరూమ్ వచ్చి టైటాన్ షోరూమ్ అండి. ప్రజెంట్ టైటాన్ షోరూంలో నేను పర్చేస్ చేసినప్పుడు అయితే 20% ఉంది, ఇప్పుడైతే 30% ఆఫర్ రన్ అవుతుంది. సో మంచిగా బ్రాండెడ్ వాచెస్ చూస్తున్నట్టయితే మనం ఈ టైంలో తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే నార్మల్ టైమ్స్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి దాదాపు 20-30% ఆఫర్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. సో కలెక్షన్స్ అయితే చాలా ఆసమ్గా ఉన్నాయి, మెన్స్, ఉమెన్స్. అలాగే మనం ట్రెడిషనల్ వేర్కి వెళ్ళాలన్నా ట్రెడిషనల్ వాచెస్, అలాగే వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి వెస్ట్రన్ వాచెస్, ఇలాగా ఎవ్రీథింగ్ మనకి స్టార్టింగ్ వచ్చి 2K నుంచి స్టార్ట్ అవుతాయండి కలెక్షన్స్ అయితే. ఇలా వాల్ క్లాక్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ మీకు చూపిద్దామని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మీకు ఎవరైనా మీ హస్బెండ్స్కి పర్చేస్ చేసుకోవాలంటే కంపల్సరిగా ట్రై చేయండి. సో బెస్ట్ బ్రాండెడ్ వాచెస్ బెస్ట్ టైంలో బెస్ట్ ఆఫర్లో మనకు దొరుకుతున్నాయి. ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది బెంగళూరు బ్రాంచ్లో నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను. సో మీకు దగ్గరలో ఉన్న టైటాన్ షోరూంలోకి వెళ్ళినా మీకు సిమిలర్ కలెక్షనే దొరుకుతుంది. బట్ ఆఫర్ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవడం బెస్ట్ థింగ్ అని నేను ఈరోజు వీడియోలో మీకు కలెక్షన్తో పాటు మంచి ఆఫర్ గురించి కూడా చెప్పాను అనుకుంటున్నాను. సో కలెక్షన్ చూసారా ఎంత బాగున్నాయో. లిటరల్లీ నేను ఎప్పుడు వాచెస్ అంత ప్రిఫర్ చెయ్యను. సో ఇంకా ఓకే లెట్స్ ట్రై, ఒక మంచి వాచ్ తీసుకుందాం, ఒక్కసారైనా మంచి బ్రాండెడ్లో తీసుకుందామని చెప్పి నేనైతే ఈ షోరూమ్కి వెళ్ళాను అనమాట. మా హస్బెండ్కి ఒక వాచ్, అలాగే మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ మా మరిది కూడా ఒక వాచ్ తీసుకున్నారండి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. లిటరలీ వాచెస్లో ఇన్ని డిఫరెంట్ ఉన్నాయని నాకు తెలీదు. బికాస్ ఐఎమ్ నాట్ ఏ వాచ్ పర్సన్. నాకు రెగ్యులర్గా వాచ్ ఉండాలా అని అయితే నేను అస్సలు అనుకోను. ఏదో ఉంటే వేసుకుంటా, లేదంటే లేదు. లిటరలీ నాకు చెప్పాలంటే ఒక్క వాచ్ మాత్రమే ఉంది, అంతే తప్ప అంతకు మించి నేను పెద్దగా మెయింటైన్ చేయను. బట్ మెన్స్కి ఏంటంటే వాళ్ళకున్న గిఫ్ట్లో ఒక్క గిఫ్ట్ ఏంటది వాచ్ మాత్రమే అనమాట. సో నేను అందుకే వాచ్ తీసుకుందామని వెళ్ళాను అనమాట. సో కలెక్షన్ అయితే చాలా ఆసమ్గా ఉంది. చూసారుగా సేల్ అని
ఎంత బాగున్నాయంటే కలెక్షన్స్ అంత బాగున్నాయండి. సేల్ అంటే మళ్ళీ కలెక్షన్స్ బాగుండవు అనుకుంటారేమో. ఈ వాచ్ వచ్చి మా మరిది కోసం తీసుకున్నాం అనమాట. అరౌండ్ 7K అలా పడిందనమాట. సో ఇది మా హస్బెండ్ కోసం అనమాట. సో ఇదైతే నేను తర్వాత వీడియోస్లో రివీల్ చేశాను, బికాస్ తనకు కూడా తెలియదు అనమాట. అందుకోసమే ఇప్పుడు రివీల్ చేయడం లేదు. టైటాన్ ఓల్డ్ అనమాట. ఇలాగా మనకి మంచిగా మెయిన్ రోడ్లోనే కనపడుతుంది బెంగళూరులో అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెన్నై, హైదరాబాద్ అయితే నియర్ బై మీ టైటాన్ ఓల్డ్ అని మీరు టైప్ చేసి మీకు ఈజీగా దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆఫర్ కానీ అయిపోతే నన్ను అస్సలు తిట్టుకోకండి, నేను వీడియో పెట్టలేకపోయాను. సో సారీ ఫర్ దట్. సో మంచిగా మేమైతే షాపింగ్ చేసేసాం. డ్రెస్ షాపింగ్ అని డ్రెస్ సర్కిల్ అని అక్కడ షాపింగ్ చేసాం. ఆ తర్వాత వాచ్ షాపింగ్ అని వాచ్ షాపింగ్ చేసాం. ఆ తర్వాత నైట్ బయటకు వచ్చి చూస్తే టైం చాలా అయిపోయింది. వాచ్ షాప్లోనే లిటరలీ చాలా లేట్ అయిపోయింది. సరే అని చెప్పి మేమైతే మంచిగా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. అప్పటికే లేట్ అయిపోయింది కదా, సో ఇంకా వంట చేసే ఓపిక లేక మేము వచ్చి జనసంద్ర నియర్లో ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. ఈ స్ట్రీట్ ఫుడ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఏం తినచ్చు, ఏం ట్రై చేయొచ్చు అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీగా పోస్ట్ చేశాను. సో డోంట్ మిస్ అప్కమింగ్ వీడియోస్ ఆల్సో. నేను మ్యాక్సిమం పోస్ట్ చేయడానికే చూస్తాను, బట్ ఏంటో అస్సలు కుదరడం లేదు. ప్లీజ్ అండి, వీడియోస్ చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి, సో దట్ మన వీడియోస్ కొంచెం రీచ్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. అలాగే ప్రజెంట్ శ్రావణ మాసం ఆఫర్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. ఏ స్మాల్ నోట్ అనమాట, ఇక 1 వీక్ మాత్రమే ఉన్నాయి. షార్ట్స్లో శ్రావణ ఆఫర్ కలెక్షన్స్ కూడా పోస్ట్ చేసినాను. సో డోంట్ మిస్ దట్ కలెక్షన్స్ ఆల్సో అండ్ దట్ ఆఫర్స్ ఆల్సో ఆన్ మై సైడ్ అనమాట. ఫ్రమ్ మై సైడ్ యాజ్ ఏ రీసెల్లర్గా ఈ ఒక చిన్న నోట్. ఇక్కడ మేము వెళ్తున్న స్ట్రీట్ ఫుడ్ లొకేషన్ చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ చనసంద్రాలో ఈ హాస్పిటల్ ఉందన్నమాట, సవాస్తా హాస్పిటల్ అని. ఈ హాస్పిటల్కి పక్కన మనకి ఒక వే ఉంటుంది. సో ఆ దారిలో మనం లోపలికి వెళ్ళిపోయామంటే హ్యాపీగా స్ట్రీట్ ఫుడ్ అంతా కనిపిస్తుంది అనమాట. స్ట్రీట్ ఫుడ్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఈ ఏరియాకి ట్రై చేయొచ్చండి. ఎందుకంటే నేను లిటరలీ డే బై డే 3 times అలా వెళ్ళాను అనమాట. సో నేనైతే మంచిగా దోశ ఆర్డర్ చేసుకుని, మా సిస్టర్ అయితే చాట్ అలాంగ్ విత్ చాయ్ అనమాట. చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.